నా పేరు చంద్రిక, కడప డిస్ట్రిక్ట్, సిద్ధవటం మండలం. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటంటే, మన కంటికి కనిపిస్తున్న ఈ భౌతిక ప్రపంచం వెనక కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయండి. వాటి గురించి తెలుసుకోవడం అంటే, ఇటువంటి జ్ఞానాన్ని ఈజిప్ట్లో ఉన్న గురువుల వద్ద ఉండేది. వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళం అంటే మాస్టర్ ఆఫ్ ది నెట్. వాళ్ళు ఒక సీక్రెట్ తెలుసుకున్నారు. ఏమిటంటే, కనిపించని శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని సాక్రెడ్ జియోమెట్రిక్ ద్వారా ఈ భౌతిక ప్రపంచ రూపాన్ని రూపొందిస్తుంది. సాక్రెడ్ జియోమెట్రీ ఇది మెయిన్. సాక్రెడ్ జియోమెట్రీ, సాక్రెడ్ మీన్స్ పవిత్రత, జియోమెట్రీ అంటే గ్రీకు భాష నుంచి తీసుకున్నాము. మనం ఆనాపానసతి అంటే పాలి భాష నుంచి ఏ విధంగా తీసుకున్నామో అదేవిధంగా జియోమెట్రీ అనేది గ్రీకు భాష నుంచి తీసుకున్నామండి. జియో మీన్స్ అర్త్. స్లైడ్ ప్లీజ్. జియో మీన్స్ అర్త్, మెట్రీ మీన్స్ మెజర్మెంట్. జియోమెట్రీ అర్త్ మెజర్మెంట్, భూకొలత. సాక్రెడ్ జియోమెట్రీ అంటే మన తెలుగు వాళ్ళు దీన్ని ఏమని పిలిచేవాళ్ళంటే పవిత్ర జామిత అని పిలిచేవాళ్ళు. సో సాక్రెడ్ నెక్స్ట్ ఈ సాక్రెడ్ జియోమెట్రీ మన పంచభూతాలు ఉన్నాయి కదా, ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక్కొక్క జియోమెట్రిక్ షేప్ ఉందని ప్లాటో అనే ఒక సైంటిస్టు వివరించారు. నెక్స్ట్ ఐవన్ శాండర్స్, ఇతను ఒక బ్రిటిష్ దేశానికి చెందినటువంటి సైంటిస్టు. నెక్స్ట్ ఏం చేశారంటే, ఇతను కొన్ని వింతైన ప్రదేశాలపైన రీసెర్చ్ చేశారండి. రీసెర్చ్ చేస్తే అతనికి తెలిసింది, అందులో ప్రసిద్ధమైనది ఏమిటంటే బెర్ముడా ట్రయాంగిల్. ఏమిటి ఆ బెర్ముడా ట్రయాంగిల్ అంటే, ఇది ఒక సముద్రంలో ఉన్న ఒక షేప్. ఇది ఎలా ఉందంటే ట్రయాంగిల్ షేప్లో ఉంది. అంటే ఖచ్చితమైన మెజర్మెంట్, ఖచ్చితమైన యాంగిల్తో ఉన్నదన్నమాట. అలాగే భూమి పైన కూడా, భూమి చుట్టూ ఎనర్జీ ఉంది, భూమి లోపల కూడా ఎనర్జీ గ్రిడ్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారంటే శక్తి జాలము అంటాం. ఆ శక్తులు అనేవి మనకు కనిపించవు. అయితే భూమిపైన అత్యంత ప్రధానమైనది ఏమిటంటే ఈజిప్ట్లో ఉన్న గీజా పిరమిడ్. అది ఎంతో శక్తివంతమైనది, అందుకనే ఆ ప్రదేశంలో పిరమిడ్స్ అనేవి కట్టడం జరిగినాయి. సో నెక్స్ట్ ఇవన్నీ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ పిరమిడ్స్, మెర్కాబా పిరమిడ్, మెర్కాబా. అదో 1 సెకండ్. ఇది సాక్రెడ్ ప్లాటానిక్ సాలిడ్స్ చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క జియోమెట్రిక్ షేప్ అనేది ఉంది. నెక్స్ట్ మెటాట్రాన్. నెక్స్ట్ ఓకే, ఇబ్రహీం కరీం, ఇతను బయోజియోమెట్రీని రూపొందించాడు. ఇతను కూడా ఏం చెప్తున్నాడంటే, ఈ సాక్రెడ్ జియోమెట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నత శక్తులతో అనుసంధానం అయ్యి వాటి ప్రభావం వల్ల మనం ఆ శక్తిని అనేది పొందవచ్చు. ఎగ్జాంపుల్గా పిరమిడ్స్, మెర్కాబా పిరమిడ్స్, వీటి ద్వారా. అయితే ఇతను ఇంకోటి కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మనం అందరం కూడా 3D డైమెన్షన్లకు చెందిన వాళ్ళము. 3D డైమెన్షన్లో అంటే కినా ఆల్రెడీ 0, 1, 2 ఇవి కూడా ఉన్నాయి కదా. 0 డైమెన్షన్లో ఓన్లీ ఒక పాయింట్, ఒక బిందువు. సైంటిస్టులు దీన్ని ఏమంటారంటే ఎనర్జీ పాయింట్ అంటారు. మన స్పిరిచువాలిటీ వాళ్ళు ఏమంటారంటే సృష్టి ఆరంభానికి మూలం ఈ బిందువు. నెక్స్ట్ 1 డైమెన్షనల్, ఇందులో ఓన్లీ లైన్ మాత్రమే ఉంటుంది. ఈ డాట్ అనేది ఏదైతే ఉందో కొంచెం ముందుకు వెళ్తే లైన్ ఏర్పడుతుందండి. ఇందులో లెంత్ మాత్రమే ఉంటుంది. ఇన్ కేస్ ఇందులో మనుషులు ఎవరు ఉండరు. ఇన్ కేస్ మనుషులు కింద ఉంటే ముందుకి వెనకకి తప్ప ఇంకా ఎటువైపు వెళ్ళలేరు. 2D డైమెన్షనల్, ఉన్న లైన్ ఏదైతే ఉందో మరో డైరెక్షన్లో ఇంకో దిశగా మళ్ళీతే ట్రయాంగిల్ ఏర్పడుతుంది, స్క్వైర్, రెక్టాంగిల్. ఇందులో లెంత్ విడ్త్ ఉంటుంది. మనుషులు కింద ఉంటే తన ముందుకి వెనకకి కుడికి ఎడమకి వెళ్ళగలుగుతారు. 3D డైమెన్షన్లో వచ్చేసరికి లెంత్, విడ్త్, హైట్. అందుకనే మనము ముందుకి వెళ్తున్నాం, వెనకకి, కుడి పక్కకి, ఎడమ పక్కకి, మేడపైకి, టెర్రస్ పైకి వెళ్తున్నాం, కిందికి వస్తున్నాం. అయితే ఇదంతా 3D డైమెన్షన్లో. ఐన్స్టీన్ ఏం చెప్తున్నాడంటే, మనం అందరం 3D డైమెన్షన్లో ఉన్నాం కదా, నిన్నటిని జరిగిపోయిన దాన్ని పాస్ట్ అంటున్నాం, ప్రస్తుతాన్ని ప్రజెంట్ అంటున్నాం, రేపటిని ఫ్యూచర్ అంటున్నాం. అంటే మనం ఉన్నాం కానీ కాలం మాత్రం ముందుకు వెళుతుంది. కాబట్టి దీన్ని మనం 4D డైమెన్షనల్గా చెప్పవచ్చు అని చెప్తున్నాడు. అయితే ఎడ్విన్ ఆల్బర్ట్ ఏం చెప్తున్నాడంటే, 3D డైమెన్షన్లో ఉన్న మనము హయ్యర్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళతో అనుసంధానం చేయలేము. అంటే 4D డైమెన్షన్లో ఉన్న వాళ్ళతో మనము అనుసంధానం చేయలేము. అయితే ఆధ్యాత్మికత కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే
4D డైమెన్షన్ అంతకన్నా హయ్యర్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళతో మనము అనుసంధానం చేయవచ్చు అని చెప్తున్నారు. అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఇక్కడ మన ధ్యాన శక్తిని పెంచుకోవడం ద్వారానే మనం హయ్యర్ డైమెన్షన్లో అనేది కనెక్ట్ అవ్వచ్చు. అందుకోసం ఇప్పుడు మన భూమి పైన ఇంత మెసేజెస్, ఇన్ని వర్క్స్ జరుగుతున్నాయంటే మన మాస్టర్స్ వాళ్ళ ఎనర్జీస్ లెవెల్స్ని పెంచుకొని ధ్యానం ద్వారా మెసేజెస్ తీసుకొని మన భూమి పైన అనేటివి ఎన్నో మార్పులు అనేవి జరుగుతున్నాయి. ఓకే, మనము 4D డైమెన్షన్లో ఇంకొక పాయింట్ ఏంటంటే మనం 3D డైమెన్షన్లో ఉన్నాం కదా. సో 4D డైమెన్షన్లో ఉన్న వాళ్ళని వాళ్ళతో మనం అనుసంధానం చేయలేము. ఇన్ కేస్ మనము 4D డైమెన్షనల్లీ ఒకవేళ మనము చూడాలి అని అనుకుంటే ధ్యాన సాధన ద్వారా మాత్రమే చూడగలుగుతాము. సో ఇది మెయిన్ పాయింట్. సో బ్రీఫ్గా చెప్పాను, మిస్టేక్ చేసింటే సారీ. థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.